హాయ్ అండి, నేను మిస్ తగ్గట్టు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి చూడండి, ఎగ్ లవర్స్కి మరొక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటో చూసేద్దామా. లెట్స్ గెట్ ఇంటు ది ప్రాసెస్. ముందుగా ఎగ్స్ బాయిల్ చేసుకొని ఇలా పొట్టు తీసుకొని స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలండి. తర్వాత చూడండి, ఇలా ఒక క్యాప్సికమ్ తీసుకోవాలి. నెక్స్ట్ అలాగే ఆనియన్ కూడా తీసుకొని వీటిని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలండి. ఇది ఎవరికైతే ఎగ్స్ ఇస్తామో వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారండి. జస్ట్ ఎగ్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి. జస్ట్ 10 మినిట్స్లో అయిపోతుంది. చాలా ఫాస్ట్గా, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇలా బాయిల్డ్ ఎగ్స్ని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలండి. అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా ఎగ్స్ ఇంకా ఆనియన్స్ క్యాప్సికమ్ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకోవాలండి. చూడండి, నెక్స్ట్ స్టవ్ మీద ఇలా ప్యాన్ పెట్టేసి కొద్దిగా ఎగ్స్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఒక 1 మినిట్. ఆయిల్ ఎక్కువగా ఏం పట్టదండి, కొద్దిగా సరిపోతుంది. చూడండి, ఆయిల్ హీట్ అయ్యాక ఇలా ఎగ్స్ వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి చక్కగా. చూడండి, ఇలా ఒక 1/2 మినిట్ ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, నెక్స్ట్ చూడండి, ఓన్లీ 1 టీ స్పూన్ ఆయిల్ ఉంచానండి. ఆయిల్ హీట్ అయ్యాక చూడండి, చాప్డ్ గార్లిక్ వేసుకోవాలి. చూడండి, చాప్డ్ గార్లిక్ వేసాం కదా, ఒక నిమిషం ఇలా మిక్స్ చేసుకొని చూడండి. నెక్స్ట్ చాప్డ్ క్యాప్సికమ్ అండ్ ఆనియన్స్ కూడా వేసి ఎక్కువగా ఫ్రై చేయొద్దండి, కొద్దిగా క్రంచీగానే ఉండాలి. ఒక 1 మినిట్ ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా వెజ్జెస్ ఫ్రై అయ్యే వరకులోగా మనం కార్న్ స్టార్చ్ ప్రిపేర్ చేసుకున్నాము. చూడండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ స్టార్చ్ తీసుకొని మనం కార్న్ స్లరీ ప్రిపేర్ చేసుకోవాలండి. మీరు కావాలంటే అలాగే డ్రైగా తినొచ్చు, కానీ ఇలా కార్న్ స్లరీ యాడ్ చేస్తే చాలా బాగుంటుందండి చైనీస్ స్టైల్లో. చూడండి, ఇలా వెజ్జెస్ ఈ మాత్రం ఫ్రై అయిపోతే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా పెప్పర్ వేయాలి. నెక్స్ట్ చూడండి, కొద్దిగా సోయా సాస్, షెజ్వాన్ సాస్, ఇంకా టొమాటో సాస్ వేయాలండి. కొద్దిగా జస్ట్ కొద్దిగా టొమాటో సాస్, అలాగే కొద్దిగా షెజ్వాన్ సాస్ కూడా వేయాలండి. అన్నీ వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ కొద్దిగానే వేసుకోవాలండి, ఎందుకంటే సోయా సాస్లో ఉంటుంది కాబట్టి కొద్దిగానే సాల్ట్ వేసి ఇలా మిక్స్ చేసి చూడండి. మనం కార్న్ స్లరీ ప్రిపేర్ చేసుకున్నాం కదండి, అది ఇందులో వేసి ఒక 1 మినిట్ ఇలా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా దగ్గరికి రానివ్వాలండి. చూడండి, ఇలా కొద్దిగా దగ్గరికి వచ్చాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ వేయాలండి. వేసి ఇలా ఒకసారి మిక్స్ చేయాలి. ఎగ్స్కి అంతా మన కార్న్ స్లరీ అంతా ఎగ్స్కి కోట్ అయ్యేలాగా ఇలా జెంటల్గా మిక్స్ చేయాలండి. చూడండి, ఎంతో యమ్మీ అండ్ క్రీమీ ఎగ్ చిల్లీ రెడీ అయిపోయిందండి. ఈ 4 ఎగ్స్ అయితే మనకి ఇద్దరికి చక్కగా సరిపోతుందండి. వావ్, చూడండి, వేడి చిల్లీ ఎగ్ అయితే రెడీ అయిపోయింది. ఎంతో క్రీమీగా యమ్మీగా, చూడండి ఎంతో టెంప్టింగ్గా ఉందండి. వావ్, చూడండి, నేనైతే టేస్ట్ చేస్తున్నాను. చూడండి, నిజంగా అండి చాలా అంటే చాలా యమ్మీగా ఉంది. డెఫినెట్గా ట్రై చేయండి. చూడండి, క్రంచీగా మన వెజ్జెస్ క్యాప్సికమ్ వేసాం కదా, పర్ఫెక్ట్గా అన్ని ఫ్లేవర్స్ తెలుస్తున్నాయండి. క్రంచీగా మనకి అన్ని సాసెస్ వేసాం కదండి, ఫ్లేవర్స్ అన్ని చక్కగా తెలుస్తున్నాయి. రెసిపీ అయితే చాలా అంటే చాలా యమ్మీగా ఉందండి. ఇలా డిఫరెంట్గా పిల్లలకి యూనిక్గా ట్రై చేసి పెట్టండి. సో మరి ఈ ఎగ్ చిల్లీ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. సో నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో మరిన్ని యూనిక్ రెసిపీస్తో మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్. బై, థ్యాంక్ యూ.